నేటి వైశిష్యంలో భాగంగా ఈరోజు ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి మనందరికీ కూడా చాలా విశేషమైన విశిష్టత కలిగిన ఒక మంచి పండుగ. శ్రీరామనవమిలో మనం ముఖ్యంగా ఈరోజు మాట్లాడుకునేది శ్రీరామచంద్రుడు, ఆయన రాజ్యపాలన, రామరాజ్యం, ధర్మాన్ని పరిరక్షించటం ఆయన యొక్క ప్రధాన ఉద్దేశం. అవతారమూర్తిగా ఉండి రాజ్యం చేసిన వ్యక్తి శ్రీరామచంద్రుడు. రామరాజ్యం అనే ప్రసిద్ధి పొందింది. సృష్ట్యాది నుండి ఎవరెవరైతే రాజ్యాన్ని పరిపాలించారో, ఎవరు చేసినా కూడా రాజ్యం పరిపాలన చేసినట్లుగా రాముడు చాలా గొప్పగా రాజ్యాన్ని పరిపాలించాడు. ముఖ్యంగా ఆయన ధర్మరక్షణ కోసం ఎంతో పాటుపడ్డాడు. ఆయన ఆచరించిన మార్గం ధర్మాన్ని రక్షించటం. ధర్మరక్షణ అంటే ధర్మం చేస్తున్న వాళ్ళకు కానీ ఆచరించే వాళ్ళకు కానీ అవకాశాన్ని ఇవ్వడం అన్నమాట. అలాంటి పాలన, సుస్థిరంగా ప్రజాపాలన, ప్రజలకి రామరాజ్యం అని ఒక చక్కటి విధానంలో ధర్మాన్ని రక్షిస్తూ ప్రజల్ని ఆ మార్గంలోకి నడిపిస్తూ ప్రజలకి కావలసిన విధంగా చక్కటి అవతారమూర్తిగా ఉంటూ మంచిగా చేసిన పరిపాలన శ్రీరామచంద్రుడి యొక్క గొప్పతనంగా మనం చెప్పుకుంటాం. అలాగే రాముడి తర్వాత మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది, మనం ముఖ్యంగా ఈ రోజున మనం మామూలు భగవంతుడి యొక్క శ్రీరామనవమి కనుక ఆయన యొక్క జన్మదినంగా దాంతోపాటుగా ఆయనకి కళ్యాణం చేసి తర్వాత ఆయనకి సంబంధించిన విషయాల్లో చక్కగా ఆయనకి పాయసం లాంటి నైవేద్యం పెట్టి ఇవన్నీ చేసుకుంటూ ముందుకు పెడుతున్నా కూడా కళ్యాణాన్ని మధ్యాహ్నం చూసుకున్నా. ముఖ్యంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది రాముడు, శ్రీరామచంద్రుడు, ఆయన పరిపాలన, ధర్మ పరిరక్షణ, రామరాజ్యం. ఆయన తర్వాత మనం ఆలోచించవలసింది సీతాదేవి గురించి. సీతాదేవి విషయంలో మనం నేర్చుకునేది, చూసేది ఏంటంటే ఆవిడ ఆయన్ని వదలకుండా ఎంత కష్టాలున్నా ఇబ్బందులున్నా భర్త వెనకాలే తన ధర్మంగా భావించి, ఎంత పులులుండి అరణ్యంలో అన్ని రకాలు ఉంటాయని వద్దన్నా కూడా ఆవిడ వదలకుండా ఆయన వెన్నంటే ఉండి ఆయన్ని వెనకాలే వెళ్ళడం జరిగింది ఆవిడ. దాన్నే జనకుడు అందుకే వివాహం చేయడానికి ఆయన ఇచ్చి వివాహం చేసే సందర్భంలో కూడా అక్కడ ఆయన ఒక మాట అంటారనమాట, ఛాయే వాళ్ళు కదా సదా. అంటే ఆయనకు ఒక నీడలాగా ఆవిడ ఆయన వెనకాల వెన్నంటి ఉంటుంది. అక్కడ మన సీతాదేవి యొక్క గొప్పతనాన్ని చూస్తాం. తర్వాత చెప్పుకోవలసిన మరొక ముఖ్యమైన పాత్ర లక్ష్మణుడి గురించి చెప్తాం. లక్ష్మణుడి యొక్క గొప్పతనం ఎలాంటిదంటే, ఆయన తల్లి అలాగే శ్రీరామచంద్రుడి తల్లి ఇద్దరు వేరువేరైనప్పటికీ ఈ యొక్క సహోదర ప్రేమకి ఆయన ఎంత పెద్దపీట వేస్తా అంటే, రాముడు అంటే పంచప్రాణాలు, శ్రీరామచంద్రుడి కోసం ఏదైనా చేయడం, ఆయన కోసం ఆయన వెనకాలే వచ్చేయడం. సహోదర ప్రేమ ఈ స్థాయిలో ఉంటుందా అన్న విషయాన్ని చాలా గొప్ప విధానంలో చెప్పినప్పుడు శ్రీరామచంద్రుడు ఒక చోట చెప్పడం జరుగుతుందన్నమాట. ఏమని చెప్పాడు ఆయన? దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాహ తంతు దేశం నపశ్యామి యత్ర భాత్ర సహోదర అని చెప్పి అంత చక్కగా చెప్తాడంటే దాని ఉద్దేశం ఏంటంటే, ఎన్ని దేశాలు తిరిగినా చక్కగా అభిమానించే భార్య లభిస్తుంది. భార్య అంటే ఏ దేశంలోనైనా ఎంతో ప్రేమగా చూసే భార్య లభించవచ్చు, ఎంతో అభిమానంగా చూసే బంధువులు లభించవచ్చు. కానీ ఇంత అభిమానం చూపించే సహోదరులు లభించడం అనేది చాలా చాలా గొప్ప విషయం అని ఆయన గొప్పతనం గురించి ఒకానొక సందర్భంలో శ్రీరామచంద్రుడు చెప్పడం జరుగుతుంది. అలాగే లక్ష్మణుడు మూర్ఛపోయిన సందర్భంలో కూడా ఆయన గురించి చాలా ఆవేదనగా రాముడు ఆయన గొప్పతనం గురించి చెప్తాడు. అంటే సోదర ప్రేమ అనేది వాళ్ళిద్దరి మధ్య ఉన్నది అసలు ఎక్కడ మనం వర్ణించడానికి కూడా సాధ్యం కాని స్థాయిలో వాళ్ళ యొక్క అనురాగం అనేది మనం అక్కడ చూస్తాం. ఇక నాలుగవది మనం చెప్పుకోవాల్సిన యొక్క హనుమంతుడి గురించి. ఆయనది దాస్య భక్తి. ఎంత భక్తి అంటే శ్రీరామచంద్రుడు అంటే ఆయన కోసం ఏ పనైనా చేసేస్తాడు, కానీ ఏమీ ఆయన రిటర్న్ ఆశించాడు. ప్రపంచంలో గొప్ప భక్తి ఏంటి అంటే, ఒక వ్యక్తి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా ఆ వ్యక్తి కోసం నిలబడిపోవడం. అంత దాస్య భక్తి, అంత ప్రేమానురాగాలు ఆయనకి చాలా 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 ఎక్కువ శ్రీరామచంద్రుడి మీద. అంటే ఆ రకమైన దాస్యభక్తి మాత్రమే కాకుండా ఇంకా గొప్ప విషయం ఏంటంటే చాలా పరమ వేదాంతి, గొప్ప వేదాంతి అంటే ఈ యొక్క హనుమంతుడు. అంటే ఇక్కడ మనం శ్రీరామచంద్రుడు, రామరాజ్యం, ఆయన పరిపాలన,
ధర్మరక్షణ, ధర్మాన్ని రక్షించే వాళ్ళకి ఆయన అవకాశం ఇవ్వడం, ఆయన వెన్నంటే ఉండి ఆయన వెనకాలొచ్చి తన యొక్క జీవితం ఆయనతోనే అనుకుని సీతాదేవి, వారిద్దరితో పాటు అన్న మీద సహోదర ప్రేమతో అన్నీ కాదనుకొని ఆయన కోసం తన సర్వస్వం తన ప్రాణం అనుకుని వచ్చిన లక్ష్మణుడు, అలాగే వారితో పాటుగా ఈ దాస్య భక్తితో శ్రీరామచంద్రుడే సర్వస్వం అనుకుంటూ ఆయన దగ్గర నుంచి ఏమీ రిటర్న్ ఆశించకుండా అతి ప్రేమానురాగాలతో వచ్చిన హనుమంతుడు, ఈ నలుగురిని చూస్తే మనకి ఏం తెలుస్తుందంటే రామాయణంలో ఒక కుటుంబంలో వ్యక్తుల మధ్య ప్రేమానురాగాలు ఎలా ఉండాలి, అలాగే వారి దగ్గర నుంచి మనం నేర్చుకోవలసింది కుటుంబం మానసికంగానైనా లేకపోతే ఏ రకమైన అభివృద్ధికైనా ముఖ్యంగా కావాల్సింది మనశ్శాంతి. కుటుంబంలో ఒకరితో ఒకరు అనురాగంతో ఉంటూ ఒకరికొకరు అనుకుంటూ ఒకరి కోసం ఒకళ్ళు వెడుతూ ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు రిటర్న్గా ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా సహకరించుకుంటూ అభిమానంగా ముందుకు వెడితే ప్రతి ఇంట్లో కూడా ఆ రకమైన మనశ్శాంతితో పాటు ఒక చక్కటి వాతావరణం ఏర్పడుతుంది. అందరికీ వీళ్ళు ఆదర్శప్రాయం అన్న విషయాన్ని మనం ఈ యొక్క భగవంతుడైన శ్రీరామచంద్రుడి గురించి మనం తెలుసుకున్నాం. అయితే శ్రీరామనవమి సందర్భంగా మనం ఇక్కడ విశేషమైన ఒక పుణ్యక్షేత్రం గురించి కూడా ఇవాళ మనం మాట్లాడుకోవాలి నేటి విశేషంలో. అయితే చాలామందికి మామూలుగా భద్రాచలం అనేది బాగా తెలుసు. భద్రాచలంతో పాటుగా చిన్న భద్రాద్రి అన్న పేరుతో శ్రీరామచంద్రుడికి సంబంధించి ఎంతో కాలం క్రితం నుంచి మరొక పురాతన దేవాలయం గొల్లల మామిడాడ. ఈ గొల్లల మామిడాడ అనేది కాకినాడకి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉండడం జరిగింది. దీన్ని గొల్లల మామిడాడ అంటారు, గోపురాల మామిడాడ అంటారు, చిన్న భద్రాద్రి అంటారు. చాలా విశేషమైన ప్రదేశం, అంతా గోపురాలే. చాలా విశిష్టంగా ఎంతో పెద్ద పెద్ద గోపురాలతో వెలిసిన ప్రదేశంగా శ్రీరామచంద్రుడు కోదండరామస్వామికి సంబంధించిన ఆలయం, దాని విశేషాలు, దాని అందచందాలు, దాని ప్రాముఖ్యత గురించి కూడా మనం ఇప్పుడు కొంతవరకు తెలుసుకుందాం. మామూలుగానే గోదావరి జిల్లాలో యొక్క విశిష్టత చక్కటి గ్రీనరీ, అంటే ఎక్కడ చూసినా పచ్చటి పొలాలు, అందమైన చిన్న చిన్న పిల్ల కాలువలు. అదే ప్రదేశంలో కనుక మనం చూసినట్లయితే ఎంతో చక్కగా గుడులు, గోపురాలు, ఆధ్యాత్మిక ప్రదేశం, చక్కగా వెళ్ళడానికి వీలుగా ఉండేట్టుగా అటు ఇటు ఆ ప్రదేశంలో అందంగా చక్కటి కొబ్బరి చెట్లు, వాటి నడుమ తుల్యభాగా నదీ తీరంలో, అంటే ఆ ప్రదేశంలో ఏర్పడిన ఒక చక్కటి ప్రదేశంగా ఈ గొల్లల మామిడాడ. గోపురాల మామిడాడ అని ఎందుకంటారు? అన్ని గోపురాలే. ఆ ప్రదేశంలో కనుక మనం కాలు పెట్టినట్లయితే పచ్చటి ఆకుపచ్చటి చెట్లు, ఆకుపచ్చటి చెట్ల మధ్య ప్రవహించే చిన్న చిన్న పిల్ల కాలువలు, వాటితో పాటు గోదావరి అందచందాలు, ఎంతో విశేషంగా చక్కటి గాలి వాతావరణం, అది చూసే కొద్దీ చూడాలనిపించేంత అందమైన ప్రదేశంలో ఉన్న ఈ గొల్లల మామిడాడ, ఒకప్పుడు గొల్లలు ఎక్కువగా ఇక్కడ ఉండేవాళ్ళని, గోపురాల మామిడాడ, ఎక్కడ చూసినా గోపురాలు ఉంటాయని, చిన్న భద్రాద్రి అంటే అక్కడ ఈ యొక్క శ్రీరామచంద్రుడి ఆలయం ఉందని, దీనికి రకరకాల విశేషతలని ఆపాదిస్తారు. ఇంకా ఈ ఆలయం విశిష్టతలో తీసుకున్నట్లయితే దీనికి 2 గోపురాలు ఉంటాయి ముఖ్యంగా. ఒకటి తూర్పు గోపురం, ఇంకోటి చూస్తే పశ్చిమ గోపురం, మధ్యలో గర్భాలయం ఉంటుంది. అయితే ఇదిలో ఈ ఫస్ట్ చెప్పిన ఈ తూర్పు వైపు ఉండే ఈ గోపురంలో 9 అంతస్తులతో 160 అడుగుల ఎత్తులో ఇది ఉంటుంది. అలాగే పశ్చిమ గోపురాన్ని కనుక మనం చూసినట్లయితే 11 అంతస్తులతో 200 అడుగుల ఎత్తులో ఉంటుంది. దీన్ని 1889లో ఇద్దరు అన్నదమ్ములు దీనికి మొదలు పెట్టారనమాట. వాళ్ళకేంటే రాముడి యొక్క మీద ప్రేమానురాగాలతో, శ్రీరామచంద్రుడి మీద అభిమానంతో వాళ్ళిద్దరూ చిన్నగా మొదలుపెట్టారు. రాముడు వాళ్ళ కళ్ళల్లో కనబడి వాళ్ళకి రావడం వల్ల ఒక చిన్నది వీళ్ళు ఏర్పరిచారనమాట. అతని పేరేంటంటే రామిరెడ్డి, సుబ్బిరెడ్డి అని ద్వారపూడికి సంబంధించిన 2 అన్నదమ్ములు చక్కగా దాన్ని మొదలు పెట్టడం, తర్వాత కాలంలో 9 అంతస్తులతో దాన్ని చక్కగా నిర్మించడం 1947లో, తర్వాత మళ్ళీ 1956, 58 మధ్య దాన్ని ఇంకా ఎక్కువ కట్టడాలతో దాన్ని 11 అంతస్తులతో 200 అడుగులు ఇంత విశేషంగా దీన్ని అమర్చి, తర్వాత దాన్ని కట్టింది కూడా దాని మీద కూడా రాముడు బాలరామాయణానికి సంబంధించిన బొమ్మలు, అలాగే రాముడికి సంబంధించిన, అలాగే ఇంకా పశ్చిమ గోపురానికి సంబంధించిన విషయాల్లో దాని మీద అన్నీ రామాయణానికి సంబంధించిన విషయాలు, చిన్నప్పుడు రాముడికి ఒక అద్దం చూపిస్తూ
అక్కడ దశరథుడు ఇప్పుడంటే సెల్ ఫోన్స్ అవి ఇస్తున్నారు కానీ పిల్లలు ఆడుకోవడానికి, అప్పుడు అద్దాన్ని ఇచ్చి అద్దంలో ప్రతిబింబాన్ని చూసుకో, ఇలా రకరకాలుగా చాలా అందంగా చెక్కినట్టుగా ఉండే అన్నీ కూడా చక్కటి శిల్పాలు, అంటే సజీవత ఉట్టిపడుతున్నట్టుగా. వీటన్నిటికంటే కూడా ఇంకా ముఖ్యమైనది ఏంటంటే శ్రీరామచంద్రుడు, సీతాదేవి, లక్ష్మణుడు వీళ్ళ సమేతంగా ఆంజనేయ స్వామితో ఉండడమే కాకుండా ఇక్కడ ఈ పశ్చిమ గోపురానికి ఆనుకొని ఈ యొక్క పశ్చిమ టవర్ ఉంది కదా, దానికి 64 పిల్లర్స్ మీద దానికి ఆనుకొని ఒక పుష్పక్ అనే పేరుతో ఒక చక్కటి ఒక మిర్రర్స్తో కూడిన అంటే అద్దాల మందిరం ఉంటుంది. ఆ అద్దాల మందిరంలో చాలా చక్కగా ఊంజల్ సేవకు అనుకూలంగాను, అలాగే శ్రీరామచంద్రుడికి సంబంధించి కళ్యాణం తర్వాత తీసుకెళ్ళి అందులో పెట్టి ఆ ఉయ్యాలు ఊగుతున్నట్టుగాను ఆ రకరకాల విధానాలుగా రామాయణానికి సంబంధించినవన్నీ కూడా అందులో కూడా ఏర్పరిచారు. ఆ బొమ్మలన్నీ కూడా చూస్తున్నట్లయితే సజీవత ఉట్టిపడుతున్నట్టుగా, ఉయ్యాలు ఊగుతున్నట్లుగా. తర్వాత ఈ కళ్యాణం అనేది ఇక్కడ జరిగిన తర్వాత అక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టి పుష్పాలంకరణ చేయడం మొదలైన వాటికి ఆనవాలంగా దాన్ని చాలా గొప్పగా చెప్తారు. అంటే చూసే కొద్దీ చూడాలనిపించి, అది గనక మనం కనుక ఈ పశ్చిమ దానిపైనకి వెళ్ళి చూసినా కూడా అక్కడి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉండి కాకినాడ, అటుపక్క నుంచి పాండవుల మెట్ట పెద్దాపురంలో ఇవన్నీ కూడా కనబడతాయి అంటారు. చాలా విశేషత కలిగిన దేవాలయంగా దీన్ని చెప్తారు. అలాగే కళ్యాణం అనేది చాలా విశేషంగా అపురూపంగా జరుగుతుంది. గవర్నమెంట్ వాళ్ళు దానికి సంబంధించి దాన్ని పంపించడం, అలాగే ముత్యాల తలంబ్రాలు, అలాగే ఆ అక్షంతుల్ని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే అది తీసుకొని ఈ యొక్క భక్తులు కనుక తీసుకొని వాళ్ళు పాయసం లాంటిది వండుకుంటే అన్ని విధాల అభివృద్ధిని కౌంటర్లో కూడా అమ్ముతూ ఉంటారు. చాలా చక్కగా చూడడానికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ అక్కడే ఉండే శ్రీరాముడికి సంబంధించిన వాటర్ కూడా, అంటే అక్కడ శ్రీరాముడికి ఈ యొక్క పూజలకి సంబంధించి తుల్యభాగా నది నుంచి తీసుకొచ్చిన నీళ్ళని తీసుకొచ్చి పూజలకి వాడుకోవడం అనేది శ్రీరామ క్షేత్రంగాను అది ఎంతో విశేషాలతో కూడిన టెంపుల్గా దీని వాళ్ళు చాలా విశేషంగా చెప్తారు. చూసే కొద్దీ చూడాలనిపించేట్టుగా అద్దాల మందిరం చాలా చాలా స్పెషల్. అందులో కూడా మన యొక్క రూపాలు రకరకాలుగా పొట్టిగా ఉన్నట్టు, ఒక అద్దం దగ్గర పొడుగ్గా ఉన్నట్టు, పక్కన డివైడ్ అయినట్టుగాను రకరకాలుగా ఉండడం, ప్రతి చోట కూడా. అంతెందుకు కథల్లో కూడా శ్రీరామచంద్రుడు ఒక ముత్యాలహారాన్ని హనుమంతుడికి ఇస్తే ఆయన దాంట్లో ప్రతి చోట రాముడిని వెతుక్కోవడానికి దాన్ని చితక్కొట్టినట్టుగా ఉండేది కూడా దాంట్లో అందంగా చిత్రీకరించారు. అంత చక్కగా ప్రతి విషయాన్ని కూలంకషంగా చూస్తే కన్నుల విందుగా ఉండేట్టుగా చేసిన గొల్లల మామిడాడ. ఈ గొల్లల మామిడాడ యొక్క ఇంకా గొప్ప విశిష్టత ఏంటంటే 2022లో పోస్టల్ స్టాంపు మీద గోపురాలను కూడా ముద్రించడానికి కాకినాడ వాళ్ళు దాన్ని ఇది చేశారు. అంటే పోస్టల్ స్టాంపు మీద, అంటే ప్రపంచంలో అంటే భారతదేశంలో ఎత్తైన టవర్స్ ఉన్న టెంపుల్స్లో మొదటి 10లో దీనికి కూడా ఒకానొక ప్లేస్ ఉంది కాబట్టి, ఈ గోపురాలకు అంత విశిష్టత ఉంది కాబట్టి ఆ గోపురాల మామిడాడైన ఆ గొల్లల మామిడాడ యొక్క ఆ గోపురాలని పోస్టల్ కవర్ మీద కూడా ముద్రించారంటే దాని యొక్క వైభవం గొప్పతనం ఏ స్థాయిలో ఉందో మనం ఆలోచించుకోవచ్చు. రాముడికి సంబంధించినవన్నీ కూడా ఎంతో చక్కగా చేయడం, అలాగే రాముడికి సంబంధించి అక్కడ ప్రత్యేకంగా రామవ్రతాలని, రాముడికి సంబంధించి ఈ యొక్క శ్రీరామనవమి అనేది చాలా చాలా విశేషంగా చేయడం, 2 కళ్ళు చాలని విధంగా చేయడం, ఆ పుష్పాలంకరణ, రాముడికి సంబంధించిన ఆ యొక్క తలంబ్రాల బియ్యాన్ని అన్నీ కూడా చక్కగా ఇది చేయడం అనేది ఇంత గొప్ప విశిష్టత కలిగిన దేవాలయంగా మన శ్రీ కోదండరామస్వామి చినభద్రాద్రి అయిన గొల్లల మామిడాడ గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఇంకా అదే ఊళ్ళో ఉండే మరొక గొప్ప దేవాలయం కూడా అంటే సూర్య దేవాలయం కూడా అనేది ఒకటి ఉంది. ఇంకొకసారి ఏదైనా సందర్భంలో దీని గురించి కూడా చెప్పుకుందాం. ఏది ఏమైనప్పటికీ శ్రీరామనవమి సందర్భంగా మంచి గొల్లల మామిడాడని మనం తలుచుకోవడం, శ్రీరాముడి యొక్క ఆశీస్సులు అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.